వెల్కమ్ టు కేఆర్ క్రియేటివ్ థింగ్స్. ఈ రోడ్ ఏంటని చూస్తారా? ఈరోజు మనం ఒక కొత్త ప్రదేశానికి వెళ్తున్నాము. దానికి సంబంధించిన రోడ్ ఇది. సో మీకు అక్కడ కనిపించేది అరకు వ్యాలీ కాఫీ బార్, అంటే కాఫీ షాప్. అది మన వైజాగ్లో ఎక్కడ చూసినా కానీ కాఫీ షాప్స్ అనేటివి చాలా ఎక్కువ మొత్తంలో కనిపిస్తాయి. సో ఈ కమాన్ ఏంటిది, ఈ విగ్రహం ఏంటిది అని చూస్తున్నారా? ఇప్పుడు అక్కడ కనిపించే వ్యక్తి పేరు తెన్నేటి విశ్వనాథం గారు. ఆయన మనకు ఈ వైజాగ్కు సంబంధించిన ఒక అప్పట్లో గొప్ప రాజకీయ నాయకులు, అదేవిధంగా మంత్రిగా పనిచేసారు. ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ మనం ఈ తెన్నేటి బీచ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది, అప్పటి ఆంధ్ర గవర్నమెంట్ వారు. సో ఇదంతా కూడా తెన్నేటి బీచ్ అంటారు దీన్ని. మనకు వైజాగ్లో ఉన్న ఒకనొక ప్రఖ్యాతిగాంచిన బీచ్ ఇది. ఓకే, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ తెన్నేటి బీచ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ బీచ్ వెళ్ళిన తర్వాత మనం అరకు వ్యాలీకి వెళ్ళడం జరిగింది. అది కూడా మనకు నెక్స్ట్ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాం. అరకు వ్యాలీ టూర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు చూడవచ్చు, అరకు వ్యాలీకి వెళ్ళే సమయంలో ఆ ట్రైన్ ఏదైతే ఉంటుందో ఆ ట్రైన్ జర్నీ అనేది ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది మీకు. సో ఆ వీడియోను కూడా మేము అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాము. ఎవరెవరికైతే అరకు వ్యాలీకి సంబంధించిన ట్రైన్ వీడియో కావాలో ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. సో ఎక్కువ కామెంట్స్ వస్తే ఫస్ట్ అదే మేము వీడియో అప్లోడ్ చేస్తాము. సో ఇకపోతే ఈ తెన్నేటి బీచ్ గురించి ఒక చిన్న స్టోరీ ఉన్నది, అది మీకు వీడియో మధ్యలో చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నుండి మెట్లు ఉన్నాయి, మెట్ల ద్వారా మనం కిందికి బీచ్లోకి దిగడం జరుగుతుంది. చూడవచ్చు, ఇది ఒక 2 స్టెప్పుల లాగా ఉంటుంది. పైన ఒకటి మనకు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ చుట్టూ ఎలా ఉంటుందో అక్కడ నిల్చొని చూడడానికి వ్యూ పాయింట్ లాగా సేమ్ అదే మాదిరిగా ఇక్కడ కూడా ఉంటుంది. దాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ ఇది సెకండ్ వ్యూ పాయింట్. ఇది అంటే పైన పూర్తి పైన రోడ్డుకు ఆనుకొని ఉన్న వ్యూ పాయింట్ నుంచి చూడవచ్చు. ఈ సెకండ్ స్టెప్లో కూడా మనం కిందికి ఆ స్టెప్ దిగి కూడా చూడవచ్చు. ఇవన్నీ కూడా మనకు అలంకరణ కోసం పెంచే మొక్కలు మాత్రమే ఇవి. వీటి ద్వారా మనకి ఎలాంటి పనులు కానీ ఇతర ఏం రావు. ఇక్కడ చూడవచ్చు, మనం దీని తర్వాత కూడా మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల ద్వారా మనం కిందికి దిగడం జరుగుతుంది. దిగిన తర్వాత మీకు బీచ్ యొక్క అందాలు మొత్తం కూడా చూపిస్తాం మీకు. సో ఇటు కింద మనకి ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్నాయి మెట్లు అక్కడ దూరం నుంచి. సో అక్కడ నుండి మనం కింది దిగడం జరుగుతుంది. మీకు ఇక్కడ కనిపించే సిట్టింగ్ ప్లేసెస్ కూడా ఇక్కడ కూర్చున్నా కానీ బీచ్ మొత్తం కూడా మీకు కనబడుతుంది. సో మనం ఏంటంటే ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా కిందికి దిగి కింద బీచ్ అందాలను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. సో అందరు కూడా దీన్ని మొత్తం పూర్తిగా చూడండి, మీకు ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది వీడియో అనేది. సో అంత పెద్ద వీడియోను మనం 12 నిమిషాలకు కుదించి చాలా మంచి మంచి లొకేషన్స్ అనేటివి మీకోసం తీసుకురావడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే మనకి వీడియో చూడడం ద్వారా మీరు తెన్నేటి బీచ్కు స్వయంగా వెళ్ళిన అనుభూతి కలుగుతుంది మీకు. చూడవచ్చు సముద్రం ఎంత విశాలంగా కనిపిస్తుంది అనేది. మనం ఇక్కడ బీచ్లో మొత్తం చూడవచ్చు, ఎక్కడ సిట్టింగ్ ప్లేస్ ఉన్నా కానీ రకరకాలైన సందర్శకులు అక్కడ మనకు కనిపిస్తారు. ఎక్కువ శాతం ఏంటంటే ఈ బీచ్ అనేది ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే అన్ని బీచ్లు ప్రకృతి దగ్గర ఉంటాయి కానీ ఇక్కడ చెట్లు ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల చాలామంది ప్రైవసీ కోరుకునే వాళ్ళు తెన్నేటి బీచ్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. మీరు గమనించవచ్చు, ఎక్కువ ఇక్కడికి లవర్స్ కానీ జంటలు, అంటే ప్రేమ జంటలు లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇట్లా చాలామంది కనిపిస్తూ ఉంటారు. బ్యాచిలర్స్ చాలా తక్కువ కనిపిస్తారు. సో ప్రైవసీ కోసం కూడా చాలా బాగుంటుంది బీచ్ అనేది. మీకు అక్కడ అవతల వైపు చూడవచ్చు, అవి మొత్తం రోడ్డుకున్న ఇల్లులు. అవి వాస్తవానికి ఇక్కడ ఇల్లులు రోడ్డుకు ఉండవు, అవంతా కూడా రెస్టారెంట్స్, హోటల్స్, సందర్శకులను బేస్గా వేసుకొని ఇక్కడ చాలామంది కూడా రకరకాలైన వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారు.
మీరు చూడవచ్చు అక్కడ ఒక చిన్న గుడారం లాంటిది. సో ఇప్పుడు మీకు కనిపించేది ఏంటంటే ఈ ఇసుక పైన మన సందర్శకులు అందరూ కూడా రకరకాల పదార్థాలు అనేటివి పడేస్తూ ఉంటారు. ఆ పడేసినప్పుడు క్లీన్ చేయడానికి యూజ్ చేసే ట్రాక్టర్ అది. మనం సెకండ్ స్టెప్ నుండి కిందికి దిగబోతున్నాము. సో మేము కిందికి దిగిన తర్వాత కూడా సముద్రం ఎట్లా ఉంటుంది అనేది టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాము. ఈ వ్యూ అంతా చూడొచ్చు మీరు, పైన నుంచి కనిపిస్తుంది. ఎటు చూసినా కానీ మీకు ఎండింగ్ అంటే చివర అనేది కనిపిస్తలేదు. సో మీకు అక్కడ దూరంలో కనిపిస్తుంది అది నౌక. అది ఇప్పుడు ఇక్కడ కనిపించే నౌకనేమో బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చిందని చెప్తారు. వాస్తవానికి బంగ్లాదేశ్ నుంచి ఇక్కడ దాకా ఏం కొట్టుక రాలేదు. అది వేరే సరుకులు తీసుకొద్దామని వచ్చినప్పుడు దానికి కొంత ప్రాబ్లం వల్ల, సో అట్లా వేరే సరుకులు తీసుకొచ్చిన సందర్భంలో అది కొన్ని సాంకేతిక ప్రాబ్లం వల్ల ఆగిపోయింది ఇక్కడే. సో దాన్ని తీసుకెళ్ళడానికి ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పి ఇక్కడ వదిలిపెట్టారు. ఇప్పుడు మనం కింది దిగినాం, 3వ స్టెప్ ఇది. అంటే మనం వీడియోలో చెప్పినట్టు అవి పైన 2 స్టెప్పులు ఉన్నాయి, ఇది 3వ స్టెప్పు. సో ఇక్కడ మనం పోతున్నాము. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది అంటే చాలామంది కూడా సందర్శకులు వచ్చిన వాళ్ళు రకరకాల పదార్థాలు అనేటివి అంటే తిన్న తర్వాత వాటి ప్యాకెట్స్ అనేటివి కింద పడేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు. సో మీరు చూడవచ్చు ఇక్కడ మనుషులతో పాటు కుక్కలు కూడా చాలా ఆనందంగా ఉన్నాయి ఇక్కడ. దానికి సంకేతంగానే మనం ఈ డాగ్ ఎంత హ్యాపీగా అక్కడ తోడుతుందో చూడవచ్చు. వాస్తవానికి దాంట్లో ఏమి వెళ్ళదు దానికి, అయినా కానీ దానికి ఒక ఆనందం. మనం కూడా బీచ్లో అప్పుడప్పుడు ఇసుకలో తోడడం అది చేయడం ఆడుకోవడం చేస్తూ ఉంటాం కదా. సో మీరు గమనించవచ్చు మొత్తం కూడా ఫ్యామిలీస్ అనేటివి ఎక్కువ వస్తూ ఉంటారు ఇక్కడికి. చాలామంది ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ కూడా వస్తూ ఉంటారు, ఎందుకంటే ఈ బీచ్కు దగ్గరలో కూడా ఒక కాలేజ్ ఉన్నదని వాళ్ళు చెప్పడం జరిగింది. సో మీరు ఆ నౌకను గమనించినట్లయితే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది. సో ఇదంతా మా ప్రయత్నం అంతా కూడా మీరు ఈ బీచ్ను స్వయంగా చూసిన అనుభూతి మీకు కలగడానికని చెప్పేసి ఇంత తీయడం జరుగుతుంది. అలలు ఎట్లా వస్తాయి అనేది మీకు ప్రత్యక్ష అనుభూతి చెందినట్టు అనిపించాలని తీసినాం ఇది. చూడవచ్చు సముద్రంలో ఒక స్పెషాలిటీ ఏముంటా అంటే మనం చెరువులో కానీ ఇతర వేరే వాటిలలో చూస్తే నీళ్ళు అనేటివి కొంచెం మురికిలాగా కనిపిస్తాయి. కానీ సముద్రం ప్రతి అలా వస్తున్న కొద్దీ కూడా మనకు ఆకుపచ్చ కలర్లో కనిపిస్తుంది. కరెక్ట్గా చెప్పాలంటే మనకు మబ్బు ఆకాశం ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో సముద్రం నీళ్ళు కనిపిస్తాయి. కేఆర్ మొత్తం ఇక్కడ తీస్తున్నాడు వీడియో. సో చాలామంది కూడా మనకు సందర్శకులు కనిపిస్తారు. మనం ఇక్కడ తెన్నేటి బీచ్ దగ్గర ఉన్నాం. తెన్నేటి బీచ్లో ఎంత అలలాస్తానే మనం చూడవచ్చు. కొత్త వాళ్ళకైతే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. బ్యాక్ సైడ్ వెనకాల కనిపించేది అది ఒక వేరే కంట్రీ నుంచి వెళ్ళి కొట్టుకొచ్చిన ఓడది. సో ఇట్లా తెన్నేటి బీచ్లో మనకు కావాల్సిన ప్రకృతి అందాలు ఇక్కడ కనబడతాయి. మీరు విశాఖ టూర్ వేసుకున్నప్పుడు తెన్నేటి బీచ్ అనేది కంపల్సరీ ఒక ఆప్షన్గా పెట్టుకోండి. మీకు చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనం వెనకాల కేఆర్ చూపించే ప్రయత్నం చేస్తాడు. ఈ వ్యూ పాయింట్ అంతా కూడా మీకు ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ కానీ అద్భుతంగా తీసుకోవచ్చు. సో కేఆర్ అంతా కూడా వివరిస్తున్నాడు ఈ బీచ్కి సంబంధించిన అన్ని రకాల విషయాల గురించి. మేము దాదాపుగా 3 అవర్స్ స్పెండ్ చేసినాం ఇక్కడ. మాకు ఆ 3 అవర్స్ కూడా చాలా తక్కువ టైంలో అయిపోయినట్టు అనిపించింది. సో ఎవరైనా వైజాగ్ వెళ్ళినట్లయితే కంపల్సరీగా తెన్నేటి బీచ్ అనేది మీ ప్రోగ్రాంలో ఒక భాగంగా పెట్టుకోండి. ఈ రాళ్ళంతా కూడా ఏంటంటే ఈ అలల తాకిడికి మొత్తం కట్ చేసినట్టు అయిపోయినాయి అన్నట్టు. సో చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా పాకురు వచ్చి వాటర్ ఎట్లా ఉన్నాయి అనేది. బీచ్లోకి వెళ్ళే వాళ్ళకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బీచ్ అనేది వాటరు ఒకేసారి ముందుకు వచ్చి అలలు మళ్ళీ వెనక్కి వెళ్తాయి. సో ఈ రాళ్ళ పైన అంటే రాళ్ళ పాకురు పైన నిల్చున్నప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. మనం విశాఖ తెన్నేటి బీచ్లో ఉన్నాము. ఈ విశాఖ టూర్ అనేది మన కేఆర్ది
ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పచ్చు. టెన్నెటీ బీచ్లో ఇది మనం ఇక్కడ తీసుకున్న వీడియో లాస్ట్ వీడియో ఇది చాలా బాగా వచ్చింది. మన యూట్యూబ్ ఛానల్లో కేఆర్ క్రియేటివ్ ఛానల్లో సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్స్ పెట్టండి. ఈ టూరు మొత్తం టోటల్ ప్లాన్ చేసినంత కేఆర్ అనుకున్నట్టు పర్ఫెక్ట్గా జరిగింది. చూడొచ్చు ఈ సముద్రపు అలల మధ్యలో మనం చేస్తున్న వీడియో చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. టూర్ కూడా చాలా సక్సెస్ అయింది. అంటే ఇంకొక 2 ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ వెళ్ళేస్తే మన టూర్ మొత్తం కంప్లీట్ అవుతుంది. విశాఖ లోకల్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. సో చాలామంది కూడా వీడియో చూస్తున్నారు, చాలా వ్యూస్ వస్తున్నాయి, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోలేరు. కొత్తగా ఈ వీడియో మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.